గురు స్వరూపులైన మీ అందరికీ హృదయపూర్వక ప్రణామములు. ఎలా ఉన్నారు మీరందరూ? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎంత బాగున్నారు? ఇంతనా ఇంతనా ఇంతనా? ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి ఇంత అని చెప్పండి. రెండు చేతులు పైకెత్తండి. ఒకసారి చేతులు ఒక్కసారి పైకెత్తండి. ఎంత ఫ్రీగా ఉందో. అప్పుడే దించారు ఎందుకు? కొద్దిసేపు ఉంచారు. కొద్దిగా నరాలు సాగదీయండి, చేతుల్ని సాగదీయండి. సంతోషం. చిన్న ఎక్సర్సైజ్ చేశారు, చిన్న యోగా చేశారు. యోగా ఎంతమంది చేస్తారు? ఎంతమందికి యోగా చేసే అలవాటు ఉంది? హఠ యోగా గురించి అడుగుతున్నా. మీరు ఎప్పుడు యోగంలోనే ఉంటారు. అచలం అంటే దాన్ని మించింది లేదు. అటువంటి అచల యోగులు అంటే వారు యోగం చేస్తూనే ఉంటారు. అయితే హఠయోగం అంటూ ఒక యోగం ఉంటుంది శరీరానికి సంబంధించి. చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా? సద్గురువు మీ ముందు నిలబడి ఉన్నారు, మిమ్మల్ని కోరుకోమని అడిగారు. ఆరోగ్యం కావాలా, ఆనందం కావాలా? రెండింట్లో ఒక్కటే కోరుకో అన్నారు. ఆరోగ్యం ఎంతమంది కోరుకుంటారు? చెయ్యి పైకెత్తండి. ఆరోగ్యం కోరుకునేవాళ్ళు చెయ్యి దించండి. ఆనందం ఎంతమంది కోరుకుంటారు? చెయ్యి పైకెత్తండి. ఆనందం కోరుకునేవాళ్ళు. సరే సరే సరే. విచారణ అప్పుడే మొదలైంది. విచారణలో ఛాంపియన్లు ఎవరండి? అచలం పాటించేవాళ్ళండి. విచారణ మొదలైంది. ఆరోగ్యం ఉంటేనే ఆనందంగా ఉంటాం గురువుగారు, కాబట్టి ఆరోగ్యం కోరుకున్నాం, మాదే కరెక్టు అని కొందరు అంటున్నారు. కొందరేమో గురువుగారు ఆనందం లేకపోతే ఉన్న ఆరోగ్యం కూడా పోతుంది, ఆనందంగా ఉంటే పోయిన ఆరోగ్యం కూడా పరిగెత్తుకొని వస్తుంది. ఈ లోకంలో దేనికైనా మందులు ఉన్నాయి కానీ మనాదికి మాత్రం మందు లేదు, కాబట్టి ఆనందం కోరుకుంటామని కొందరు అన్నారు. ఇప్పుడు చెప్పండి, మళ్ళొక్కసారి అడుగుతున్నా. ఆనందం ఎంతమంది కోరుకుంటారు? చెయ్యి పైకెత్తండి. ఓకే, చెయ్యి దించండి. సంతోషం. ఇంకా కూడా అర్థం కాలేదు. అందరూ టెస్టులు చేయించుకుంటారు. ఏదో స్కీమ్ ఉంటుంది, పాలసీ ఉంటుంది, డబ్బులు కట్టేది లేదు. ఒకసారి జనరల్ చెకప్, ఫుల్ బాడీ చెకప్ ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుంటున్నారు. ఆల్ ఈజ్ గుడ్, ఏ జబ్బు లేదు అని రిపోర్ట్లు కూడా వస్తున్నాయి, రిపోర్ట్లు చూపిస్తూనే ఉన్నాయి. మరలా ఒకసారి టెస్ట్ వెళ్ళి చేయించుకున్నప్పుడు బీపీ వచ్చిందని వచ్చింది, షుగర్ ఉందని వచ్చింది. పరీక్ష చేయించుకుంటూనే ఉన్నారు, జబ్బులు లేవని వచ్చినాయి. మళ్ళీ ఒకరోజు సడన్గా జబ్బులు వచ్చినాయి. ఎందుకని వచ్చినాయి? ఒక్కసారిగా అకస్మాత్తుగా వచ్చినాయా? అవి లోపల పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ పరీక్షల్లో బయటపడాలంటే ఒక తీవ్రత అనేది వచ్చినప్పుడే అవి బయటపడతాయి. ప్రతిరోజుకి ఆరోగ్యమో అనారోగ్యమో ఏదో ఒకటి పెరుగుతూనే ఉంటుంది. జీవితంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. అచలంలో ఉన్న వాళ్ళు రెండింటిని సమానంగా స్వీకరించి సమస్థితిలో జీవించాలని థియరిటికల్గా ఊహాపరంగా బుద్ధిమట్టంలో తెలుసుకుంటారు. కొంతమంది దాన్ని నిరంతరం స్మరణ చేస్తూ అణువులో కణకణములో ఆ భావాన్ని నింపుకొని ఆ విధంగా జీవించగలుగుతారు. కానీ సామాన్యులు కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన దుర్ఘటన, ఆ బాధ నిరంతరం తలుచుకుంటూ ఉంటే సరిగా తిన్నది వంటబట్టక ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా కొద్ది రోజుల్లోనే అనారోగ్యం పాలవుతారు. వారిలో ఆనందం దూరమైంది, అనారోగ్యం అతి త్వరగానే వచ్చింది. ఆచరణలోకి వచ్చారు. వారే తర్వాత ఒక సత్యం తెలుసుకున్నారు. ఆ సత్యం ఏమిటంటే, ఉయ్యాలలో చిన్న పిల్లలు నిర్మలంగా, అమాయకంగా, సమ్మోహనంగా, మీ అందరినీ సమ్మోహనంగా వారి మాటలతో నవ్విస్తూ ఉన్నారు కృష్ణమూర్తి గారు. అలా చిన్నపిల్లవాడు సమ్మోహనంగా నవ్వుతాడు. ఉయ్యాలలో పడుకొని రోజుకి 500 సార్లు నవ్వుతాడు. ఎన్నిసార్లు? కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. 500 సార్లు నవ్వుతారని ఇటు గంభీరంగా చూసుకుంటూ చెప్తున్నారు. గంభీరంగా నవ్వడం కూడా మీకు వచ్చా రాదా అన్నట్టుగా ఉందన్నమాట మిమ్మల్ని చూస్తుంటే. కానీ నవ్వుతున్నారు, అంతలోనే గంభీరంగా చూస్తున్నారు, అంతలోనే చిన్నపిల్లలు నవ్వుతున్నారు. మీరందరూ నాకు చాలా బాగా నచ్చారు. మీరందరూ నా భారతీయులు. నా ఆశయం ఆరోగ్య భారత్. చెప్పండి ఒకసారి, మంచిగా చెప్పండి.
ఆరోగ్య భారత్ అంటే ఇంకేం భారత్? ఆ పవర్ ఉండాలి చెప్పేటప్పుడు. చెప్పండి ఒకసారి, జై బోలో ఆరోగ్య భారత్కి. చేతులు పైకి లేవట్లే కొంతమందికి. అచలం కదా గురువుగారు, మేము కదలం. నచ్చారు, అచలంగానే ఉండండి. పసి పిల్లలు ఉయ్యాలలో పడుకునే రోజుకు నిర్మలంగా అమాయకంగా సమ్మోహనంగా 500 సార్లు నవ్వుతారని ఈ మోడర్న్ సైంటిస్టులు చెప్పారు. మన యోగుల భాషలో అయితే అసలు వాడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. బయటకు కనపడే నవ్వులు కొన్ని, కనపడిన నవ్వులు మరికొన్ని. ఎస్ ఆర్ నో? చేతులుండి పైకెత్తి చెప్పండి ఎస్. తలనొప్పి రాదండి. ఎవరైతే చేతులు పైకెత్తి ఎస్ అంటారో వాళ్ళకి తలనొప్పి రాదు, మెడల నొప్పులు ఉండవు, భుజాల నొప్పులు ఉండవు. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుద్ది. ఒకసారి మరొకసారి చెప్పండి ఎస్ అని. ఏది గురువుగారు కనపడలేదుగా? అరే లోపల జరుగుద్ది, అది కనపడకపోయినా. అన్నీ మనకు కనపడకుండానే ఎన్నో జరుగుతాయి ఈ విశాలమైన ఈ ప్రపంచంలో. కళ్ళకు కనపడేదానికన్నా కనపడనివే ఈ సృష్టిలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఒక్కరన్నా చేతులు పైకెత్తారా? ఎత్తారు, ఒక 10 మంది ఎత్తారండి. ఎన్నిసార్లు చేతులు పైకెత్తి ఎస్ అంటారు, అంతగా ఉనికిలో మీరుంటారు, ఎరుకలో మీరుంటారు. ఈ క్షణంలో ఏ ఆనందం గురుదేవులు ప్రవహింపజేస్తూ ఉన్నారో మన అంతరాత్మలో చేరడానికి, దూరిపోవడానికి, దాన్ని స్వీకరించగల కనెక్షన్ ఏర్పడింది చేతులు రెండు పైకెత్తితే. చేతులు పైకెత్తారంటే మీరు ఇక్కడే ఉన్నారంటే మీ మనసు ఇక్కడే ఉంది. పైకెత్తలేదంటే ఏమో ఎక్కడుందో అది ఎవరికీ తెలియదు. ఎస్ ఆర్ నో? బాగాలేదండి, పర్వాలేదండి. 20 మంది వరకు టక్కన చేతులు పైకెత్తి ఎస్ అంటున్నారు. ఆ విధంగా 500 సార్లు పసిపాపడికి రోజుకి 500 సార్లు నవ్వని ఎవరు నేర్పారు? ఏ గురువైనా నేర్పించాడు నవ్వడం ఎలాగో? ఆ పసిపాపడి దగ్గరకు వచ్చిన పెద్దవాళ్ళు కూడా వాడి ఒక్క మాట మాట్లాడకపోయినా వాడిని అలా చూడగానే ఇలా నవ్వుతారు. ఎస్ ఆర్ నో? ఆ విధంగా ఉయ్యాలలో ఉన్నప్పుడే మనకంటే పెద్దవాళ్ళకి, పాండిత్యం ఉన్న వాళ్ళకి, ఉపనిషత్తులు వేదాలు వచ్చిన వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళం మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. ఇది రుజువు. దేనికి రుజువు? ఆనందం మన జన్మ హక్కు. చెప్పండి ఒకసారి. గునిగినట్టుగా చెబుతున్నారు. మా గురువు కృష్ణమూర్తి గారు అదే చెప్తున్నారు. 100% చెప్పండి, ఏది చెప్పినా ఆయన 100% ఉండండి అని చెప్పండి. కుడి చేతి పిడికిలు బిగించి చెప్పండి ఒకసారి. ఆనందం నా జన్మ హక్కు. ఈ ప్రపంచంలో ఏమి జరగని ఆనందం మాత్రం నా జన్మ హక్కు అని అచలం కదా, అచలంగా దాన్ని పట్టుకున్నాం అనుకోండి. ఆ ఆనందంలోనే మన స్థితిని, మన హృదయాన్ని నిలిపామనుకోండి స్థిరముగా. అది అసలైన సాధన. ఇలా నిత్యం ఆనందంగా ఉండేవాళ్ళు 3 అండి. ఒకరు పిచ్చివాడు, ఒకరు పసిపాపడు, ఇంకొకరు బ్రహ్మజ్ఞాని. వీళ్ళు 3 ఎప్పుడు ఆనందంగా ఉంటారండి. మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఈ 3లో ఎవరో ఒకరు కావాలి. ఎవరో అవుదాము? పిచ్చివాళ్ళమా? చిచ్చి పిచ్చి వాళ్ళని ఎందుకంటున్నామో, అతను లౌకికంగా మనకు కనపడుతున్న ప్రపంచంలో అందరూ ఎలా ఉంటున్నారో అలా ఉండడం లేదు, వేరే రకంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి పిచ్చినవాడు అంటున్నాము. కానీ అతని లోకంలో ఆనంద లోకం తప్ప మరొకటి లేదు. ఇక చిన్నపిల్లలకు కావాలి. మనం బ్రహ్మజ్ఞానులకు అయితే బ్రహ్మజ్ఞానులు అందరూ కూడా చిన్నపిల్లల్లాగే ఉంటారు. చిన్నపిల్లల్లాగానే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉంటారు. బ్రహ్మజ్ఞానులం కావాలంటే ముందుగా మానసికంగా మనం చిన్నపిల్లలం కావాలి. ఆ చిన్నపిల్లలు కాబట్టి వినయంగా వచ్చి ఇక్కడ మంచిగా కూర్చున్నారు. మీ శ్రద్ధగా విందామని, మీకు ఎన్నో తెలిసినా కూడా ఇంకా విందామని వచ్చారు. దాన్నే వినయం అంటారు. చిన్నపిల్లలుగా ఉండి మనం మంచిగా విని ఆ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని అణువణువులో కణకణంలో మనము ఆస్వాదిస్తూ ఉంటే, అనుభూతి చెందుతూ ఉంటే, దేహంలో తెలిసి జ్ఞానం లేనప్పుడు వచ్చినటువంటి జబ్బులు భస్మమైపోతాయి, దగ్ధమైపోతాయి. మరొక చిన్న ప్రశ్న అడుగుతున్నా, మీలో ఎంతమంది మందులు వాడకుండా ఆరోగ్యంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు? మందులు వాడకుండా ఆరోగ్యంగా జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బీపీకి కానీ, షుగర్కి కానీ, దానికి కానీ, దీనికి కానీ, దేనికి కానీ. కాబట్టి ఆరోగ్యం అనేది ఉన్నప్పుడు మనలో ఆనందం మరి కాస్త పెరుగుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనము యోగ సాధనలు ఏవైతే అవసరమో ఆ యోగ సాధనలు కూడా మన అచల ఈ సిద్ధాంతంతో పాటు వాటిని కూడా సాధన చేసినట్టయితే చాలా మంచిది. ఆరోగ్యము, ఆనందము. ఆరోగ్య భారత్ నా ఆశయం అని చెప్పాము. ఆరోగ్య భారత్ సాకారం కావాలంటే అది ఆనంద భారత్తో సాధ్యమవుతుంది. స్వామి వివేకానందుల వారు ఒక మాట అంటారు,
జీవితమంతా నరక బాధలు అనుభవించిన తర్వాత నేను తెలుసుకున్న నిజం ఇది. ఒక్క మనిషి హృదయంలోకి ఒక్కరోజు పాటు ఏ కొద్దిపాటి సంతోషాన్ని, శాంతిని తేయగలిగిన చాలు, అదే సత్యం. దీన్ని మించిన సత్యం మరొకటి లేదంటూ చెప్పారు. సో ఈ 2 మాటలు పలికే అవకాశం నాకు ఇచ్చారు. మీరందరూ బహుశా ఘోరంతైనా ఆనందపడ్డారనుకుంటాను, కొంచెమైనా సంతోషపడ్డారనుకుంటాను. ఇది చాలండి. కాబట్టి హృదయపూర్వకంగా మరలా ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పేరు విజయ ప్రతాప్ మహారాజ్. యూట్యూబ్లో మా ఛానల్ ఉంది. అందులో ఒక గురువుగారి వీడియోలో మీకు కనపడతాయి. నేల మీద పడుకుంటారు, పద్మాసనంలో ఉంటారు, కాళ్ళు చేతులు కదిలించకుండా అచలంలో ఉంటారు, గంటల కొద్ది ఉపదేశం కూడా ఇస్తూ ఉంటారు. వారిని పిలిపిస్తే మీ అందరికీ చూడాలన్న కోరిక ఉంటుంది. ఎంతమందికి చూడాలన్న కోరిక? అటువంటి గురువుని చూడాలన్న కోరిక. సంతోషం అండి, పిలిపించాల్సిన అవసరం లేదు. వారు నేనే అండి. నన్ను చూశారంటే మీరు వారిని చూసినట్టే. నా మాటలకు మీరు విలువనిచ్చి వీటిని మీరు జీవితంలో పాటించాలనే భావనతోనే ఈ దేహం ద్వారా పరమాత్ముడు ఒక శక్తిని ఏదైతే ప్రవహింపజేస్తున్నారో దాని గురించి తెలియజేయడం జరిగింది. కాబట్టి లయయోగం అనే అద్భుతమైన యోగం ఉంటుంది. నకిరేకల్లో దాన్ని చేయించడం జరిగింది. ఆ లయయోగము మీరు చేస్తున్న భజనలు ఏమైతే ఉన్నాయో, తత్వజ్ఞానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో లయ ఉంది. ఆ లయకు అనుగుణంగా మీరు యోగం చేసినట్టయితే, ఇష్కాన్ వాళ్ళు చేస్తారు ఈ లయయోగము, అది మీరు కలుపుకున్నట్టయితే, దీనికి చిన్న మార్పు చేసుకున్నట్టయితే మీరు ఆరోగ్యవంతులు అవుతారు. నా ఆరోగ్య భారత ఆశయం సాకారం చేసిన వాళ్ళు అవుతారు. హృదయపూర్వకంగా మరలా ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై బోలో భారత్ మాతాకి, ఆధ్యాత్మిక భారత్కి అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.